యేసు ప్రభువుని విస్తారంగా ఎవరు ప్రేమిస్తారు తెలుసా? మేము విస్తారమైన పాపాలు చేశామని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు. పరిసయ్యుడు యేసు ప్రభువుని ప్రేమించలేకపోయాడు. పాపాత్మురాలైన స్త్రీ కంటే ప్రేమించలేకపోయాడు. ఆయన భోజనం సిద్ధపరిచాడు, భోజనానికి ఆహ్వానించాడు తప్ప ప్రేమించలేకపోయాడు. ఎందుకని? నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, నేను దొంగతనం చేయట్లేదు, అబద్ధం చెప్పట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, ప్రతి దాంట్లో దశంభాగాన్ని ఇస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, వ్యభిచారిని కాదు, నేను దొంగను కాదు, అన్యాయస్తుని కాదు అనే భావజాలం కలిగిన వాళ్ళు యేసు ప్రభువుని ప్రేమించలేరు. ఎందుకని? యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం? నేను నీతివంతులను పిలువ రాలేదు కానీ పాపులను పిలువ వచ్చేదని. పాపం చేసిన వాళ్ళకి యేసు ప్రభు శిలువ అంత అందమైనది ప్రపంచానికి ఒకటి లేదు. ఎందుకో తెలుసా? మనం చేసినటువంటి పాపాలను ఎవరికైనా చెబితే ముఖం మీదనే వస్తారు. నేను చేసే చాలా విషయాలు మీకు తెలియదు, మీరు చేసే చాలా విషయాలు నాకు తెలియదు. కాబట్టి నేను మంచిగా మీకు, మీరు మంచిగా నాకు. నిజంగా మన పాపాలని పక్క వ్యక్తికి చెప్పినప్పుడు ఊస్తారు ముఖం మీద. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మనల్ని అర్థం చేసుకుంటాడు.